హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మనాభ లాక్స్కి. ఇవాళ మంచి మోటివేషన్ స్టోరీ. చాలా రోజులు మోటివేషన్ స్టోరీ చెప్పుకోలేదు, ఇవాళ చెప్పుకుందాం. 2 మొక్కల గురించి అన్నమాట. 2 మొక్కలు ఎలాగా అంటే మనుషులకి స్టోరీ మనకి 2 మొక్కలతోటి ఉదాహరణగా రాశారు. చాలా బాగుంది రచయిత రాసింది. ఏంటంటే ఎవరిని తక్కువ అంచనా వేయకండి. ఎప్పుడు ఎవరి అవసరం ఎవరితో ఎలా వస్తుందో మనకి తెలియదు. అంటే ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. అలాగని అందరినీ నెత్తి ఎక్కించుకోకర్లేదు. సమానంగా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా వాళ్ళతో మనం ఎవరితోటైనా కూడా బ్యాలెన్స్తో ఉండాలి. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అయ్యేదండి, ఫ్రెండ్స్ అయ్యేది, చుట్టాలు అయ్యేది, అందరితో మాట్లాడాలి. అందరితో మాట్లాడుతూ అందరితో బ్యాలెన్స్గా ఉంటూ జాగ్రత్తగా అన్నమాట. మన మాటే మనకు మంచి చెడు తెస్తుంది కాబట్టి చాలా బ్యాలెన్స్గా ఉంటూ మాట్లాడాలి. ఓకేనా? పదండి అయితే స్టోరీలోకి వెళ్దాం. స్టోరీ మొత్తం స్కిప్ చేయకుండా వినండి. విని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి. ఓకేనా? పదండి అయితే. ఇప్పుడు ఏంటంటే మన పరిస్థితి బాగుందనుకోండి, అవతల వాళ్ళని తక్కువ అంచనా వేయడం, చిన్న చూపు చూడడం ఇదేను. కానీ ఎప్పుడు ఎవరి అవసరం మనకి ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. అందుకు అందరితో జాగ్రత్తగా ఉండాలి అని కథ సారాంశం అన్నమాట. మనకు ఉన్నంతలో ప్రతి ఒక్కరితోటి సరదాగా, సంతోషంగా, చాలా జాగ్రత్తగా మాట్లాడుకుంటూ గడపాలి. ఇది కథ సారాంశం మొత్తమును. అక్కడ అనగా ఒక ఊళ్ళో పెద్ద అడవి ఉందండి. అడవిలోని కాక్టస్, బ్రహ్మజముడు, నాగజముడు, ఇలాగన్నీ అడవుల్లో ఏముంటాయి, అలా ముళ్ళ చెట్లే కదా ఉంటాయి. ఆ ముళ్ళ చెట్లు అన్నీ బాగా పెరుగుతున్నాయి. వాటి మధ్యలో చిన్న గులాబీ మొక్క పెరిగింది. ఎంతో అందంగా పెరిగింది. గులాబీ పువ్వు అందంగా ఉంటుంది, మొక్క బాగుంటుంది కదా. చక్కగా గులాబీ పువ్వు విడింది. ఆ గులాబీ పువ్వు విడిసెల్లా అన్నీ చూస్తూ ఉంటాయి వీటిని, గులాబీ చెట్టుని. ఈ బ్రహ్మజముడు, నాగజముడు, కాక్టస్ చెట్లు ఇవన్నీ కూడా గులాబీని చూస్తే అబ్బా ఎంత బాగుంది ఎవరైనా అనుకుంటాం కదా, బాగుంది అనుకుంటాం కదా. అలాగే అవి అనుకున్నాయి. అనుకుసరి గులాబీ చెట్టుకు చాలా గర్వం వచ్చింది. కాలు ఎగరేసింది. నాకేం చూసారా, నేను ఎంత అందంగా ఉన్నాను, మీ ఒళ్ళు మిమ్మల్ని చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది, మీ పక్కన ఉండలేకపోతున్నాను అని అన్ని మనసులో అనుకుంటుంది. ఇంకా అందు బయటికి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇవన్నీ కానీ పాపం ఇవేవి పట్టించుకో. కాక్టస్ అయితే అస్సలు పట్టించుకోదు, నవ్వుతూ అదేమన్నా అలా చూస్తూ ఉంటుంది అనమాట. అంతేను. మెల్లిగా రోజా మొక్క పెరిగింది. బోల్డని పూలు పూస్తూ ఉంటుంది. ఇవి చూస్తూనే నవ్వుకుంటున్నాయి, ఊరుకుంటున్నాయి. బాగున్నాయి కదా, ఎవరైనా కళకళగా భాగ్యం చూసుకుంటే మున్సిపోతాయి. అయితే ఈ గులాబీ మొక్కము ఇలా పెరిగి ఏం చేస్తుంది, ఈ మొక్కలన్నిటిని చూసి అసహించుకొని, చిచ్చి వీటి మధ్య నేను ఉన్నాను, నేను ఎంత అందమైన పువ్వుల్ని, ఎంత అందమైన దాన్ని, వీళ్ళ మధ్య నేను ఉండిపోయాను, చిచ్చి ఇంత వికారంగా ఉన్నాయి ఇవన్నీను, నాకు దిష్టి తగిలిపోతుందో ఏమిటో, వీళ్ళు ఇంతలాగా వీటి మధ్య నేను ఉండడం అని ఇలా అనుకుంటూ వాళ్ళతో అంటూ ఉంటుంది. మీ మధ్యలో నాకు చాలా అసహ్యంగా ఉంది అంటుంది. మిమ్మల్ని చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది, మీ మధ్యన ఉండాలి, నాకు సిగ్గుగా ఉంది, చాలా సిగ్గేస్తుంది మీ మధ్యన ఉండాలంటే. ఈ నాగజముడు, బ్రహ్మజముడు, చిన్న మొక్కలు ఉంటాయి కావాలంటే తప్పు అనకు. ఎప్పుడు ఎవరు అవసరం వస్తుందో మనకి, నువ్వు అంత గర్వంగా ఉండకు, తప్పు అనకంటే కాక్టస్ని చూసి ఇంకా విక్రిస్తుంటుంది. నువ్వు అంత పొడుగున్నావు, ఏమున్నాయి, నీ ముళ్ళు తప్ప ఏమీ లేవు, ఇలా అంటూ ఉంటే అప్పుడు ఇవన్నీ చెప్తాయి చిన్న మొక్కలు. అలా చెప్పకు, తప్పు అని. అండ్ ఇది విందు అలా చెప్తూనే ఉంటుంది అనమాట. కాక్టస్ ఏమో నవ్వేసి ఊరుకుంటుంది, అన్నిటికీ చిరునవ్వు నవ్వేసి ఊరుకుంటుంది. గులాబీ మొక్కకు బాగా పొగరెక్కిపోయింది. ఇన్ని పూలు పూసాయి, ఇన్ని ఉన్నాయి, నేను ఇంత అందంగా ఉన్నాను, ఈ కాక్టస్ చూస్తే మాడులాగా ఇలా మానులా పెరిగిపోతుంది తప్ప ఏమీ లేదు, అందం లేదు, చందం లేదు, రకరకాలుగా అనుకుంటూ ఉంటుంది. దాని పొగరు తగ్గదు, ఎంతమంది ఎన్ని చెప్పినా దాని పొగరు తగ్గించుకోదు, దాని బుద్ధి మార్చుకోదు. ఇలా అందరినీ రోజు అనమాట. ఒకరోజు అంటే పోను అనుకోవచ్చు, ఒకసారి అంటే అనుకోవచ్చు, రోజు అస్తమానం నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు అలా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు అలా ఉన్నావు, అన్ని మొక్కల్ని విక్రిస్తూ ఉంటుంది. విక్రిస్తున్న అన్ని మొక్కలు బాధపడతాయి. ఇంక దీనికి ఎంత చెప్పినా వేస్ట్, ఇది మారదు, దీనికి పొగరెక్కిపోయింది బాగాను, దీనికి ఆ దేవుడే బుద్ధి చెప్పాలి, మనం ఏం చేయలేము. ఇది మన అడవిలోకి వచ్చి మన మధ్యన ఇది పెరిగింది, ఇదెళ్ళి ఏమిటో మనకు బుద్ధి చెప్తుంది, మనం బాగోలేము అంటుంది, అదేదో పెద్ద బాగున్నట్టు అని చెప్పి ఇవి చాలా బాధపడుతూ ఉంటాయి. అప్పుడు ఆయనకు పాపం గులాబీ చెట్టుకి నచ్చ చెప్తాను ఎంత ట్రై చేసినా అది విందు. గొప్ప పొగరెక్కిపోయి ఉంది. ఆ పువ్వులు చూసి గొప్ప గర్వంగాను రెచ్చిపోతూ నోటికి వచ్చినట్టు ఉంటుంది. ఇంకా విని ఇవి అనుకుంటే మనం ఒకరోజు తిరగబడదాం దీని మీదకి. మన జాగాలోకి అది వచ్చింది, దాని తోటలోకి మనం వెళ్ళలేదు, మన అడవిలోకి అది వచ్చింది, దాంతో గట్టిగా మాట్లాడదాం మనం అని వీళ్ళన్నీ ఓ మీటింగ్ పెట్టుకుని వీళ్ళందరూ ఈ మిగిలిన మొక్కలన్నీ అనుకుంటూ ఉంటాయి. అలా అనుకుంటుంటే ఇది అంటుంది, నా అందం ముందు మీరు ఎందుకు పనికొస్తారు, అసలు మీరు ఎందుకు పనికిరారు, నాకు ఎంత అందం ఉంది చూడండి,
నేనంత అందంగా ఉన్నాను, నా మొక్క చూడండి ఎంత అందంగా ఉంది, నా పువ్వు చూడండి ఎంత సువాసన వస్తుంది, మీరు ఎందుకు పనికిరారు, ఇలా ఈసరించి మాట్లాడుతుంటుంది. సరే విని విని వీటికి బుద్ధి చెప్దాం అనుకుంటూ ఉంటాయి. ఇవి ఇంతట్లో ఎర్రటి ఎండలు వచ్చేస్తాయి. ఎండాకాలం వస్తుంది కదా, బాగా ఎండలు వచ్చేస్తాయి. ఎండలు వచ్చేసరికల్లా ఏముంది, నీళ్ళు కరువు అయిపోతుంది. వర్షాలు ఉండవు, నీళ్లు కరువు అయిపోతుంది. మెల్లిగా గులాబీ చెట్టు మామూలు వర్షాలు మంచు ఉంటే పూస్తుంది కానీ, లేకపోతే గులాబీ చెట్టు ఎండాకాలం పోయేది కదా, ఒక్కొక్క పువ్వుకి రెక్కలు రాలిపోతూ ఉంటుంది. అప్పుడు ఈ కాక్టస్ కదా, ఈ నాగజముడు బ్రహ్మజముడు చిన్న చెట్లు అనుకుంటూ ఉంటాయన్నమాట. అందం రెచ్చిపోయావు, చూడు ఎలాగైపోయిందని. ఇప్పుడు నీ ఒక్కొక్క పువ్వు రెక్కలు రాలిపోతూ ఎంత వికారంగా తయారవుతున్నావు చూడు, నువ్వు కూడాను. మేము చూడు అప్పుడు ఎలా ఉన్నాము, ఇప్పుడు ఒకలాగే ఉన్నాం, ఇప్పుడు అలాగే ఉన్నాం, ఎప్పుడు ఒకలాగే ఉన్నాం. నువ్వు రెచ్చిపోయావు అలాగా, మేము చెప్తూనే ఉన్నాము. కాక్టస్ అన్ని మాటలు అన్నావు, కానీ కాక్టస్ ఒక్కరోజు నేను ఒక మాట తిరిగి అనలేదు, నవ్వి ఊరుకుంది. నువ్వేమో నేనందం అన్నావు, చూడు ఎండలకి ఎలా అయిపోతున్నాయని అనుకుంటే. అలా మెల్లిమెల్లిగానేమో గులాబీ చెట్టు ఎండిపోవడం, మొత్తం ఆకులు రాలిపోతాయి, పువ్వులు రాలిపోతాయి, అన్నీ అయిపోతుంటాయి. వీళ్ళ టైం దొరికింది కదా, బుద్ధి చెప్పాలి కదా, వీళ్ళు ఇలా చెప్తున్నారు. ఇలా అయింది మొత్తం చెట్టు అంతా ఎండకి వచ్చింది. అంటే ఇంకా కొంచెం అది కూడా ఎలా బతుకుంది, ఇటు బ్రహ్మజముడు ఇటు నాగజముడు ఇవి మొండ చెట్లు అన్నింటిలో కొంచెం ఎండలకు నీరు తట్టుకొని నీరు ఉంచుకుంటాయి అన్నమాట. ఆ నీటి వల్ల కొంచెం వాటి నీటి సప్లై వల్ల చుట్టూ ఉండడం వల్ల ఇది బతికుంది. లేకపోతే ఇది ఎప్పుడో చచ్చిపోను, దీని గర్వం అప్పుడే అనిగిపోను. కానీ ఈ నీటి వల్ల బతికుండటంతో వీళ్ళేమో అలా ఉంటుంది. ఒకరోజేమో ఈ ఒక పక్షి ఎగురుకుంటూ వస్తుంది. పక్షి ఎగురుకుంటే అందమైన పక్షి అన్నమాట, ఎంత బాగుందో ఆ పక్షి ఎగురుకుంటూ వచ్చేలా గులాబీ చెట్టు, అబ్బాయి ఇది ఎంత అందంగా ఉంది ఈ పక్షి, నా మీదే వాళ్తుంది అని అంటూ ఉంటుంది. ఈ నాగజముడు బ్రహ్మజముడు పిచ్చిది ఇది, ఇంకా దీనికి ఇంత చింత తెచ్చినా పులుపు చావలేదని, దీనికి ఇంకా పొగరు తగ్గలేదు, ఇంకా పక్షి దీని మీద వాలాలంటే దీని దగ్గర ఏముందని వాళ్తుంది ఆ పక్షి అని ఇవి అనుకుంటూ ఉంటాయి. ఇంతట్లానేమో ఆ పక్షి వెళ్ళి చక్కగాను కాక్టస్ మీద వాళ్తుంది. కాక్టస్ మీద వాలేసరికెళ్ళాను, ఇదేంటిది కాక్టస్ మీద వాలింది, ఇంత అందమైన నా గులాబీ పూలు ఇప్పుడంటే లేవు కానీ ఎంత అందమైన గులాబీ పూలు ఇచ్చాను, ఇంత అందమైన చెట్టుని అడవిలో ఎక్కడ రారాజులా నేనే బతికాను కదా ఇన్ని రోజులని, ఏంటి ఇలా అయిందని అంటేనే అప్పుడు ఆ పక్షి ముక్కుతో పొడిచి ఆ కాక్టస్ చెట్లో నీళ్లు ఉంటాయట, ఆ నీళ్లు తాగుతోందనమాట. ఆశ్చర్యపోయింది గులాబీ చెట్టు, అదేంటి ఇందులో నీళ్లు ఉంటాయా, అందుకే ఇది ఎండకుండా ఉందా అని చెప్పేసి చాలా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది. ఆ పక్షి చక్కగా నీళ్లు తాగుతుంది, వెళుతుంది, వస్తుంది, అలా రోజు చేస్తూ ఉంటుంది. అప్పుడు ఈ కాక్టస్ మొక్కల యొక్క గొప్పతనం అప్పుడు రోజా మొక్కకి తెలిసింది. అబ్బాయి ఇవి ఇంత గొప్పవా, నేను ఊరికి అన్నీ ఉంటే అందరం బతికేయడం సులువు, ఏమీ లేనప్పుడు కూడా ఇది అలా బతుకుతోందంటే చాలా గ్రేటు. ఇంత ఎండల్లో మండిపోతున్న ఎండల్లో నీళ్లు లేకుండా మలమల్లాడిపోతున్న టైంలో ఎంత బాగా బతుకుతోంది. అది బతకడం కాదు, ఇంకోళ్ళు కూడా బతికిస్తున్నది. ఎంత అందంగా ఉంది, మనిషి అందం రూపు బట్టి కాదు, నాకు రూపు ఉంది, పువ్వులు వస్తున్నాయి కాదను, కానీ అది చూసారా ఎంత నిజంగా ఒక మనిషికి అంటే ఓ ప్రాణికి ఇంకో ప్రాణి తోడులాగా మిగిలిన మొక్కలకి నీళ్ళు అందిస్తుంది, ఆ పక్షికి నీళ్ళు అందిస్తుంది కాక్టస్ మొక్క. అబ్బాయి ఎంత అందమైందని అప్పుడు వెళ్ళి కాక్టస్ మొక్క మీద క్షమాపణ పెడుతుంది. ఇది కాక్టస్ మొక్క నాకు క్షమించు, నేను చాలా విర్రవీగిపోయాను, నిన్నైతే ఇన్ని మాటలు అన్నాను, బావులే అని. మనిషి యొక్క ఏది కూడా ఆకారం బట్టి కూడా అనుకోకూడదు, మనిషి మంచితనంలోని మాటతనంలోనే ఉంటుంది, సారీ అని చెప్తే అప్పుడు నాకు కూడా కొంచెం నీళ్ళు ఇవ్వండి. అప్పుడు దానికి కూడా కొంచెం నీళ్ళు ఇచ్చి ఆ గులాబీ మొక్కను కూడా ఈ కాక్టస్ మొక్క బతికిస్తుంది. అలాగే అడవులోని గులాబీ మొక్క కూడా బతకడానికి సహకరించింది ఎవరు, కాక్టస్ మొక్క. అప్పుడు అనుకుంటుంది ఈ కాక్టస్ మొక్కనే నేను చాలా వికారంగా ఉంది, బాగోలేదు, ఇలా ఉంది అలా ఉందని వెక్కిరించాను, ఇదే ఇంత అందంగా ఉండి నా ప్రాణాన్ని నిలిపింది. మిగిలిన వాటికి అందరికీ తెలుసును ఇది బాగుంటుందని. ఈ బ్రహ్మజముడు ఈ చిన్న చిన్న మొక్కలు చెప్తున్నాయి నాకు, నువ్వు వద్దు అంత రెచ్చిపోకని, నా పొగరు నేను ఎలా చేశాను, పై అందాన్ని చూసి మోసపోయాను నేను, చూసారా ఎంత బాగుందని. కాక్టస్ మొక్క నన్ను బతికించింది, లేకపోతే ఈ పడికి నేను ఎప్పుడో చచ్చిపోయిందని కదా అని ఇది కూడా పశ్చాత్తాపంది. వాటితో ఫ్రెండ్షిప్గా ఉండి అవి ఇవి మొక్కలన్నీ కలిసి ఉంటాయి. ఎండాకాలం అసలు దీనికి సాయం చేస్తే మిగిలిన కాలంలో దానికి వచ్చిన పువ్వులతో అవి ఆనందిస్తుంటే అవి ఇవి మాట్లాడుకొని సరదాగా ఉంటాయి. ఇదండి కథ.
చూసారా, మన జీవితంలో ఎదురయ్యే వాళ్ళు ఎవరిని కూడా చులకనగా చూడకూడదు. వాళ్ళకి డబ్బు లేదు, వాళ్ళు మంచి చీర కట్టలేదు, వాళ్ళు వికారంగా ఉన్నారు, వాళ్ళ మాట బాగోలేదు, వాళ్ళు ముక్కు వంకర, మూతి వంకర, రకరకాలు మనం కామెంట్స్ చేస్తాం కదా, అలా చేయకూడదండి, అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఎవరికి ఉన్నది ఏమంటే అలా వంకర్లు ఉన్న వాళ్ళలోనే మంచి గుణాలు ఉంటాయి. అన్నీ ఉన్న వాళ్ళకి కన్నా ఏదో ఒక వెలుతు కనిపిస్తుంది. గర్వం, అహంకారం, లేదో దానం చేసే గుణం లేకపోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ అందవికారంగా ఉన్న కొంచెం చూసారా, పోలియోలు అవిటి వాళ్ళు అలా వాళ్ళటారా, వాళ్ళకి తెలివితేటలు కూడా చాలా ఎక్కువ అండి. వాళ్ళకి ఒక అవయవం లోపం ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకి మిగిలిన తెలివితేటలన్నీ కూడా బ్రెయిన్లో పెడతాడనమాట. అందుకు వాళ్ళకి చాలా తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. చాలామందిని హ్యాండిల్ చేయగలుగుతారు, చాలా మంచి మాటలు చెప్పగలుగుతారు, ఎంతమందికో హెల్ప్ చేస్తారని ఇది నేను అనుభవం మీద చెప్తున్నాను. అందుకే చెప్తున్నాను, నాకు అలా చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నా అలా హ్యాండిల్ నేను చేసుకోలేని ఎన్నో సమస్యల్ని అతను చేసి పెట్టాడు నాకు. కథనం ఏంటంటే ఎందుకు అంటే అతన్ని ఎంత నిస్వార్థంగా చేసేవాడండి. డబ్బులు ఉన్నాయి అతని దగ్గర, బాగా డబ్బులు ఉన్నాయి, కానీ హ్యాండిక్యాప్డ్ అయినా ఎవరు వెక్కిరిస్తారా, ఎవరు చేస్తారా అని ఎప్పుడు చిన్నతనం పడలేదు. అతను పడలేదు, అతను చేసుకున్న భార్యకి 2 చేతులు దండం పెట్టాలి. ఆవిడ అంత మంచిదండి. అసలు అలాంటి వాళ్ళని చేసుకుంది ఎవరు సిద్ధపడరు, అలాంటిది ఆ అమ్మాయి చేసుకుంది. వాళ్ళిద్దరూ చాలా సుఖంగా సంతోషంగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉంటారు. ఎంతో హెల్ప్ అండి భార్య భర్త కూడాను. పోనీ భర్త చేస్తుంటే భార్య వెనకేయడం కానీ లేదు, ఇంకా మీరు ఇంకా ఇది ఇవ్వండి, అది చెయ్యండి, ఆ హెల్ప్ చెయ్యండి అనే చెప్పేది అమ్మాయి. ఎప్పుడు తప్పితే ఎప్పుడు కూడా ఇచ్చేది. కాబట్టి ఎప్పుడు కూడా అందం చూసి కానీ, వాడు అవిటితనం చూసి కానీ, లేదా వాడి బుద్ధి ముక్కు వంకర, కాలు వంకర, చెయ్యి వంకర, ఇవేవి కాదండి. రూపు చూసి ఎప్పుడు కూడా మీరు ఎవరి గురించి కూడా నిర్ణయం తీసుకోకండి. రూపు ఎలా ఉన్నా మనసు ఎలా ఉందో ఆలోచించాలి. మనసు కూడా వంకర ఉందనుకోండి, వాళ్ళని మనం జాగ్రత్తగా స్కిప్ చేసేయాలి. అంతేగాని సాధారణంగా అలాంటి వాళ్ళకి మనసులు వంకర ఉండవండి. నేను చెప్తున్నా కదా, నేను చాలామందిని చూశాను, అలాంటి వాళ్ళకి మనసులు వంకర ఉండవు. నిస్వార్థమైన ప్రేమ ఎంత బాగా ఉంటారంటే అలాంటి వాళ్ళని మీరు కావాలంటే మీరు కూడా ఇవాళ అబ్జర్వ్ చేయండి. కొంచెం అవిటి వాళ్ళు చూడండి, వాళ్ళు కొంచెం ప్రేమగా ఉంటారు, అభిమానంగా ఉంటారు. అంటే వాళ్ళలోనే ఆ లోపం ఉంది, వాళ్ళు కనిపించకుండా వాళ్ళు చేసుకుందుకో దేనికో మొత్తానికి చాలా మంచిగా చాలా బాగా ఉంటారండి. కాబట్టి ఇక నుంచి కూడా మనం ఎదురుగుండా కనిపించిన రూపుని, డబ్బుని, అందాన్ని, లేకపోతే ఇవన్నీ చూసి కాదండి, వాళ్ళ మనస్సు వాళ్ళతో కలిసి మెలిసి కొన్నాళ్ళు ఉండి వాళ్ళ మంచితనం ఏమిటో తెలుసుకొని అప్పుడు మనం వాళ్ళ గురించి ఏమన్నా కామెంట్ చేయాలి. ముందు ఎప్పుడు మనం వాళ్ళ గురించి నెగిటివ్గా కామెంట్ చేయకూడదు. అలా చేసామనుకోండి నెగిటివ్గా కామెంటు, ఎప్పుడో అప్పుడు వాళ్ళ మన తలరాత బాగుండదు. ఎప్పుడు ఎవ్వరూ ఒక్కలా ఉండరండి. అట్టు ఎప్పుడు ఒకవైపే కాదు, అట్టు తిరగేయాలి. మళ్ళాను రెండో వైపు తిరగేస్తేనే అట్టు రుచి వస్తుంది అంటారు. అందుకనే ఇది మాకు చిన్నప్పుడు నేను 8th క్లాస్ చదువుతున్నప్పుడు మా హెడ్ మిస్సెస్ అస్తమానం చెప్పేవారు, ఇలా పొగరగా ఎవరన్నా గర్వంగా ఉంటే అంత గర్వం పనికిరాదు, అట్టు తిరగేస్తేనే కాలుతుంది, మీకు కూడా ఎప్పుడప్పుడు తిరగేయాల్సి వస్తుంది, కాబట్టి జాగ్రత్తగా అణిగి మణిగుండేది. నాకు బాగా గుర్తు, ఆవిడ శ్యామలా మేడం అని ఆవిడ చెప్పేవారు, హెడ్ మిస్సెస్ రోజు మాకు ప్రేయర్లో చెప్పేవారు అనమాట. అలాగా గర్వం వద్దండి, మన డబ్బు మనకుంటుంది, మన అందం మనకుంటుంది, ఎవరికి అప్పు ఇవ్వము, మనసు రాదు. అందుకని అవతల వాళ్ళని చులకనగా చూడకుండా, ఎందుకంటే ఎవరినైతే అది కూడా నా ఎక్స్పీరియన్సే, వాడిని మనం లెక్క చేసేదంటే పని వాళ్ళతో మనకు అవసరమే లేదంటానా. నిజంగానండి నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఇవాళ నేను ఇప్పుడు అంటున్నాను అనుకోండి, రేపు సాయంత్రమో ఎల్లుండి పొద్దున వాళ్ళతో అత్యవసరం పడుతుంది, తప్పకుండా వాళ్ళ అవసరం తీసుకోవాల్సి వస్తున్నది. నాకు చాలా అయింది. అందుకే అప్పటి నుంచి నేను చాలా జాగ్రత్త గబుక్కని అన్నండి. ఎందుకంటే ఎవరు అవసరం, బంగారం పెళ్ళడానికైనా గోడ చేరు కావాలన్నట్టు ఎన్ని ఉన్నా కూడా మనకి ఎవరో అవసరమో ఒకళ్ళ అవసరం పడుతుంది. అందులో మనము క్రిటిసైజ్ చేసామంటే వాళ్ళ అవసరమే పడుతుంది. అందుకని చిన్న ఎగ్జాంపుల్ అండి, మన పేపర్లన్నీ దాచుతాం. మా ఇంట్లో ఎక్స్పీరియన్స్, మా వారు అన్నీ దాచి ఉంచుతారు. ఇల్లు సర్ది నాకు చిరాగ్గా ఉందని మ్యాక్సిమం అన్నీ ఉంచుతాను, 1-2 పేపర్లు పడేస్తాను. నెక్స్ట్ డేనా ఆ పేపర్తో ఆయన పని వస్తుంది. నా పేపర్లు ఇంకెక్కడ పేపర్లు పారేసాం. అందుకే ఏవి కూడా నిర్లక్ష్యం, అది నా నిర్లక్ష్యం వల్ల అది చేసేదాన్ని అనమాట. తర్వాత 2-3 సార్లు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత వద్దు, ఒకళ్ళ పేపర్ మనం ఎందుకు ముట్టుకోవాలి, నీట్గా సర్దిసి డ్రాలో పడేస్తే వాళ్ళే చూసుకుంటారు కదా అనుకుంటాను. మనిషి అయినా అంతే, పేపర్ అయినా అంతే, జీవితంలో ఎవరికైనా అన్నీ ఒకటేనండి. ఎలా ఉందండి కదా, కామెంట్లో పెట్టండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.
దీని తర్వాత లక్ష్మీనిధి పెడతాను, అది కూడా చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ, బాయ్. హలో ఫ్రెండ్స్, శ్రీనిధి ఇవాళ ఏంటంటే మహాధన ప్రాప్తి కోసం శుక్రవారం నాడు చేయవలసింది. ప్రతిరోజు కూడా చెయ్యాలి, అసలు చేస్తే ఇంకా మంచిది. ప్రతిరోజు శ్రీ సూక్తం చదివితే అఖండ లక్ష్మి కరుణిస్తుంది. ఆర్థికంగాను కాదు, ఆరోగ్యంగాను, శక్తిగాను, తేజస్సుగాను ఉంటారు. శ్రీ సూక్తం పఠించిన గృహం నుంచి పెద్దమ్మ వెళుతుంది, చిన్నమ్మ ఐశ్వర్యలక్ష్మి ప్రవేశిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి.